నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. తానొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. ప్రియుడికి ప్రేయస్ని దూరం చేస్తే భార్యకు భర్తను, పిల్లలకు తండ్రిని దూరం చేసింది. సహజీవనం విషాదంగా ముగిసింది. చిన్నారులు అనాథలయ్యారు. భార్యను కాదని ఒకరు, భర్తను కాదని మరొకరు కలుసుకున్న పవిత్ర, చందు జీవితాలు విషాదాంతంగా ముగిశాయి. నువ్వు లేక నేను లేననుకున్నారు. కుటుంబాలను కాదనుకొని కలుస్తున్నారు. 6 ఏళ్ల జీవితం 6 రోజుల్లో తలక్రిందులయ్యింది. విషాదంగా ముగిసిన సీరియల్ నటుల జీవితం. చావు కంటే లౌడుగా వినిపించేది మరేదీ ఉండదు. దానికి ముందు తర్వాత నిశ్శబ్దమే ఉంటుంది. ఆ నిశ్శబ్దాన్ని వినే శక్తి మనుషులకు ఉంటుందనేది సందేహమే. 2 వ్యక్తులు, ఆ 2 మధ్య ప్రేమ, మరణం కూడా విడదీయలేనంత ప్రేమ. సాధారణ జీవితాలను ధిక్కరించిన వ్యక్తుల గురించి సమాజం అనేక రకాలుగా వ్యాఖ్యానిస్తుంది, వెటకారం చేస్తుంది, వేళాకోళం చేస్తుంది. వాటిని తట్టుకొని నిలబడేవాళ్లు కొందరే ఉంటారు. ఒక్కసారిగా మరణం చేసిన శబ్దం చూసి సమాజం షాక్కి గురవుతుంది. ఆ 2 వ్యక్తులు నిజం, ఆ 2 చావు నిజం. చావుతో ఆ 2 మధ్య ప్రేమ కూడా అంతే బలంగా ఉందని చాటుకున్నారు. పవిత్ర జయరాం, చందు అలియాస్ చంద్రకాంత. 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా భర్తను కాదనుకొని వెళ్ళింది పవిత్ర జయరాం. తనకు కూడా 2 పిల్లలున్న సంగతి మర్చి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కాదనుకొని వెళ్లాడు చంద్రకాంత. సమాజం ఏమనుకున్నా సరే కలిసుందామనుకున్నారు. ప్రేమానురాగాలతో కలిసి ఉన్నారు. కొన్నేళ్లుగా సాఫీగా సాగుతున్న వీళ్ల జీవితాన్ని విధి వక్రీకరించింది. రోడ్డు ప్రమాదంలో ఒకరిని బలి తీసుకోగా ఆమె లేని జీవితం తనకెందుకని అతను తనువు చాలించుకునేలా చేసింది. కన్నడలో అనేక సీరియల్స్ చేసిన పవిత్ర జయరాం తెలుగులో త్రినైని ద్వారా చాలా పాపులర్ అయ్యారు. ఈ సీరియల్లో తిలోత్తమ పాత్రలో ఆమె అద్భుతంగా నటిస్తున్నారు. ఈ సీరియల్లో విలన్ పాత్రలో ఆమె నటనకి బుల్లితెర ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కర్ణాటక మాండ్య ప్రాంతానికి చెందిన ఈమె రోబో ఫ్యామిలీ సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత జోకలి, నీలి, రాధారామన్ వంటి అనేక సీరియల్స్లో నటించారు. ఇక నటుడు చందు తెలుగులో త్రినైని సీరియల్ ద్వారానే పాపులారిటీని సంపాదించుకున్నాడు. అంతకుముందు కార్తీక దీపం, రాధమ్మ కూతురు లాంటి సీరియల్స్లో నటించి మెప్పించాడు. పవిత్ర, చందు ఇద్దరు మే 13న రాత్రి షూటింగ్ కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్కు కారులో వస్తున్నారు. అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఓ ఆర్టీసీ బస్సు ఎడమవైపు నుంచి ఓవర్టేక్ చేసింది. దీంతో డ్రైవర్ వెంటనే కుడివైపుకు తిప్పాడు. కారు డివైడర్ను తాకి ముందు భాగంలో విండ్ షీల్డ్ ముక్కలైపోయింది. ఈ ప్రమాదంలో చందుకు గాయాలై స్పృహ తప్పాడు. ఇది చూసిన పవిత్ర ఒక్కసారిగా షాక్కి గురయ్యింది. వెంటనే స్ట్రోక్కి గురయ్యింది. కొద్ది గంటల తర్వాత ఆసుపత్రిలో చందు కళ్లు తెరిచి చూసేసరికి పవిత్ర చనిపోయి ఉంది. మే 17 రాత్రి కారు ప్రమాదంలో గాయాలతో బయటపడ్డ చంద్రకాంత్ పవిత్ర జయరాం చనిపోవటంతో మానసికంగా కుంగిపోయాడు. తాను పవిత్ర దగ్గరికే వెళ్లిపోతానని సన్నిహితులకు చెప్పాడు. మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్ రోడ్ నంబర్ 20లో ఉన్న అపార్ట్మెంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చంద్రకాంత్ కు స్నేహితులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. ఎందుకో ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వారు ఫ్లాట్ కు వచ్చి చూసి చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. ఈ 2 మరణాలతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. వారి గతాలను పక్కన పెడితే ఈ జంట చూడ్డానికి అసూయపడేలా ఉండేది అంటారు. పవిత్ర, చందుల ప్రేమ కథ తెలియని వాళ్లు సీరియల్ నటుల్లో ఎవరూ లేరు. కానీ చివరికి ఆ 2 జీవితాలు విషాదంగా ముగిశాయి. ఒకరు రోడ్డు ప్రమాదంలో చనిపోగా మరొకరు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. పవిత్ర జయరాంతో 6 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న చందు ఆమె హఠాన్ మరణాన్ని జీర్ణించుకోలేక డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ప్రేయసి మరణం చందుని పిచ్చివాడిని చేసింది. 2 రోజుల క్రితం పవిత్ర పుట్టినరోజు సందర్భంగా ఆమె నన్ను పిలుస్తోంది అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఇంతలోని ఆత్మహత్య చేసుకుని కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు. త్రినైని సీరియల్లో కలిసి నటించిన పవిత్ర, చంద్రకాంత్లో లివింగ్ రిలేషన్లో ఉండడమే కాదు, త్వరలో పెళ్లి కూడా చేసుకునేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ చాలా కాలంగా కలిసే ఉంటున్నారు. ఈ సీరియల్లో నటించే సమయానికి పవిత్ర తన భర్తకు విడాకులు ఇచ్చింది. చంద్రకాంత్ 2015లో శిల్ప అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ 6 ఏళ్ల క్రితం త్రినైని సీరియల్లో పవిత్రతో పరిచయం తర్వాత చంద్రకాంత్ భార్యతో పాటు తన తల్లిదండ్రులకు కూడా దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు జరిగిన వరుస ఘటనలతో పవిత్ర, చందు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. సాఫీగా సాగుతున్న చందు జీవితంలో పవిత్ర ఎంటర్ అయింది. అప్పటికే ఒంటరిగా ఉన్న పవిత్రకు చందు దగ్గరయ్యాడు. అక్కడి నుంచి 2 జీవితాలు మలుపులు తిరుగుతూ వచ్చి చావు దగ్గర ఆగింది. అయితే చందు భార్య తన భర్త ఎప్పటికైనా తిరిగొస్తాడని ఎదురుచూసింది. ఇప్పుడు తనను, పిల్లల్ని అనాథల్ని చేశాడని విలపిస్తోంది. చందు, పవిత్రల సహజీవనం కంటే ముందే వీరిద్దరికీ పెళ్లిళ్లై పిల్లలు కూడా ఉన్నారు. పవిత్రకు 2 పిల్లలు, చందుకు కూడా 2 పిల్లలు ఉన్నారు.
చందు శిల్ప అనే యువతిని 11 పాటు ప్రేమించి ఇంట్లో పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే చందుకు పవిత్ర పరిచయం అవడంతో వీళ్ల జీవితాలే మారిపోయాయి. పరిచయం ప్రేమగా మారింది. అనతి కాలంలోనే ప్రేమ కాస్త సహజీవనంగా మారింది. చందు తన భార్య శిల్పకు దూరమయ్యాడు. పవిత్ర కూడా అప్పటికే తన భర్త జయరాంకు దూరంగా ఉంటుంది. చందు పవిత్రలు ఒక్కటయ్యారు. వీళ్ల బంధానికి పవిత్ర పిల్లలు కూడా అడ్డు చెప్పలేదు. చంద్రకాంత్తో పవిత్ర పిల్లలు కూడా కలిసే ఉంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న సీరియల్ నటుడు చందుకి గతంలోనే పెళ్లయ్యిందే. అది కూడా ప్రేమ వివాహం. స్కూల్ డేస్ నుంచే శిల్పతో ప్రేమలో ఉన్నాడు. ఆమె ఓకే చెప్పడంతో ఇంట్లో ఒప్పించి 2015లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ 2 పిల్లలు కూడా ఉన్నారు. ఖాళీగా ఉంటున్న చందుకి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా పెట్టించింది భార్య శిల్ప. ఓ సీరియల్లో ఆఫర్ రావడంతో ఆ కంపెనీని వదిలేసి వెళ్లిపోయాడు చందు. అక్కడే పవిత్ర పరిచయమయ్యింది. ఆమెకు అప్పటికే కాలేజీ చదివే 2 పిల్లలు ఉన్నారు. ఆమె కోసం చందు తన కుటుంబాన్ని పక్కన పెట్టాడు. పవిత్ర ప్రేమలో మునిగిపోయాడు. భార్య పిల్లలను వదిలేసి పవిత్రతో సహజీవనం చేశాడు. విడాకుల కోసం భార్యను ఒత్తిడి చేశాడు. ఎప్పుడైతే పవిత్ర చందు జీవితంలోకి ఎంటర్ అయ్యిందో అప్పట్నుంచి తమ మధ్య దూరం చాలా పెరిగిందని ఆవేదన చెందుతోంది భార్య శిల్ప. ప్రేమించి పెళ్లి చేసుకున్న తనను కాదని 2 పిల్లలను కూడా తండ్రి లేని అనాథలు చేసి వెళ్లినా తాను అడ్డు చెప్పలేదంటోంది శిల్ప. భర్త చందు ఎక్కడో దగ్గర సంతోషంగా ఉంటే చాలనుకున్నానని రోధిస్తోంది. పవిత్ర మరణం తర్వాత తీవ్ర మానసిక కుంగుబాటుకు గురైన చందును సాధారణ స్థితికి తెచ్చేందుకు కూడా ప్రయత్నించినా తన భర్త నాకు దక్కలేదని కన్నీరు మున్నీరవుతోంది శిల్ప. మా రిలేషన్షిప్ ఆల్మోస్ట్ 11 years రిలేషన్షిప్ తర్వాత మాకు మ్యారేజ్ అయ్యింది. అందరిని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నాం. షూట్ అయిపోయినాక కూడా స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా కన్నా ఇప్పుడే స్టార్ట్ అయినా నాన్న, ఇంకో ½ an hour 40 minutes నాన్న, అంతే, నువ్వు లైన్లో ఉంటావా, మాట్లాడుతా నాన్న, మాట్లాడుతూనే ఉండు అనేసి అనేవాడు. అలాంటిది చాలా డిస్టెన్స్ వచ్చేసింది. సరే ఎక్కడో ఒక చోట హ్యాపీగా ఉన్నాడేమో, ఏదైనా సరే ఓకే, తన హ్యాపీనెస్ నాకు ఇంపార్టెంట్ అని అనుకున్నాను. ఏదున్నా సరే అని అనుకున్నా, కానీ ఇలా జరుగుతుంది అనేసి ఊహించలేదు. పవిత్రకు రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత బెడ్పై పడుకొని ట్రీట్మెంట్ తీసుకుంటూ పవిత్ర గురించి ఏడ్చుకుంటూ ఆమెనే తలుచుకున్నాడని చందు భార్య శిల్ప చెప్తోంది. ఇన్నాళ్లు తనను అర్థం చేసుకుంటాడు, తిరిగి వస్తాడు అన్న నమ్మకంతో బతికానని, ఇప్పుడు ఆ ఆశలన్నీ వమ్మైపోయాయని శిల్ప కన్నీరు మున్నీరవుతోంది. పవిత్ర డెత్ తర్వాత ఇక్కడికి వచ్చాడు. హార్డ్లీ నాతో మాట్లాడట్లేదు, ఏం లేదు. ఆల్మోస్ట్ మేము 4 years అయిపోయింది మాట్లాడక. ఏదున్నా కానీ జస్ట్ పిల్లలకు చెప్పుకునేదాన్ని, పిల్లలు కన్వే చేసేవారు, అంతే తప్పితే డైరెక్ట్ మాట్లాడుకునేది ఎప్పుడు లేదు. సో ఇలా జరుగుతుందని అనుకోలేదు. నైట్ కూడా డిప్రెషన్లో ఉండి ఫుల్ తాగేసి రోడ్ మీద పడుంటే వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వెళ్ళారు. సరేలే అక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి చూసేసి వచ్చాను. పోనీలే సేఫ్ ఉన్నాడు, బతుకున్నాడు అనేసి అని అనుకున్నా. అంతే, మనిషి ఉన్నాడు, పిల్లలకి ఫాదర్ ఉన్నాడు అని అనుకున్నాను. అంతే తప్పితే ఇంకా వేరేదేం అనుకోలేదు. సమాజం ఏమనుకుంటుంది, బంధువులు ఏమనుకుంటారు, స్నేహితులు సన్నిహితుల సూటిపోటి మాటలన్నీ పక్కన పెట్టారు. 2 కలిసిమెలిసి ఉంటున్నారు. తొందరలో పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. అంతా సాఫీగా సాగుతోంది అనుకుంటున్న తరుణంలో విధి వక్రీకరించింది. ఇంతలోనే ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర చనిపోయింది. బెంగళూరు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా మహబూబ్ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర స్పాట్లోని చనిపోయింది. ప్రమాద సమయంలో చందు కూడా పవిత్ర పక్కనే ఉన్నాడు. గాయాలతో బయటపడ్డాడు. అప్పటి వరకు కారులో తన పక్కనే ఉంటూ ముచ్చటిస్తూ వచ్చిన పవిత్ర హఠాత్తుగా చనిపోవడంతో చందు డిప్రెషన్లోకి వెళ్లాడు. పవిత్ర లేనిదే తాను బతకలేనంటూ వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నాడు. ఇవాళ పవిత్ర పుట్టినరోజు, నన్ను రమ్మంటుంది అంటూ శుక్రవారం నాడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు చందు. పవిత్ర మరణం తట్టుకోలేక చందు బలవన మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ మణికొండలోని అల్కాపూర్ కాలనీలో గల తమ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. పవిత్ర మరణం తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు బ్రెయిన్ సంబంధిత వ్యాధి ఉన్నట్టు, త్వరలోనే తాను చనిపోతాను అని చెప్పడం కూడా సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా పవిత్రతో తన వీడియోలు, ఫోటోలకు ఎమోషనల్ సాంగ్స్తో సోషల్ మీడియాలలో పోస్టులు పెడుతున్నాడు చందు. పవిత్ర చనిపోయిన తర్వాత నా పవి ఇక లేదు, ప్లీజ్ వెనక్కి వచ్చేయని ఓ పోస్టు పెట్టాడు చందు. అలాగే చనిపోయే ముందు కూడా పవిత్రతో దిగిన సెల్ఫీని పోస్టు చేశాడు.
పాప నీతో దిగిన లాస్ట్ పిక్ రా అని క్యాప్షన్ పెట్టాడు చందు. నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను, ఒకసారి మామ అని పిలువు అని పోస్టు పెట్టాడు. చందు పెట్టిన పోస్టులు చూసి అతన్ని వారించే ప్రయత్నం చేశారు స్నేహితులు. అయితే తాను పిచ్చివాడిగాను తాగుబోతుగాను మారిపోతే ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారన్నాడు చందు. ఈ జన్మ ఇక చాలు, నేను వెళ్లిపోతాను అని వాళ్లకు స్పష్టం చేశాడు. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. చందు మరణానికి ముందు ఆయన స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అతన్ని మానసిక క్షోభ నుంచి బయటకు తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నించారు. పవిత్ర జయరాం దూరమైనప్పటి నుంచి ఆయన ఒంటరిగా తన ఇంట్లోని ఉంటూ వేదనకు గురయ్యాడని స్నేహితులు చెబుతున్నారు. అయితే తన సూసైడ్ కు ముందు పవిత్ర మరణ విషాదం నుంచి బయటికి రావాలని ప్రయత్నిస్తున్నాను, నాకు కౌన్సిలింగ్ అవసరం, మంచి డాక్టర్ని చూడండి, నేను మామూలు మనిషిని కావడానికి ప్రయత్నిస్తానని కూడా తన స్నేహితులతో చెప్పినట్టు సమాచారం. అయితే అనూహ్యంగా అందరినీ విషాదంలోకి నెడుతూ శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇప్పుడిప్పుడే అనేక కష్టాలు, సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితం గడుపుతున్న సమయంలోనే ఈ ఇద్దరి జీవితాలు విషాదంగా ముగియడంపై సన్నిహితులు ఆవేదన చెందుతున్నారు. ప్రేమకి సమాజం రకరకాల వ్యాఖ్యానాలిస్తుంది. అందులోనూ వివాహేతర ప్రేమలు గెలవడం అంత తేలికైన విషయం కాదు. 6 ఏళ్లుగా ఇలాంటి అనేక కష్టాలను దాటుతూ వచ్చిన పవిత్ర, చందు మరణంతో 2 కుటుంబాలు ఇప్పుడు అనాథలుగా మారాయి. చేతికందిన కొడుకు చనిపోయి చందు కుటుంబం, తల్లి లేని పవిత్ర పిల్లలు ఒంటరిగా మారిపోయారు. ప్రేమ దేనికైనా తెగించేలా చేస్తుందంటారు. దీనికి అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. సీరియల్ నటి పవిత్ర జయరాం, చంద్రకాంత్. ఎన్నో ఆశలతో మొదలైన వీరిద్దరి లవ్ స్టోరీలో చివరికి జీవితాలు ముగిశాయి. ఓ సీరియల్లోనే భార్యాభర్తలుగా నటించిన వీరిద్దరూ నిజ జీవితంలో మాత్రం శుభం కార్డు లేకుండానే ఎండ్ కార్డు పడింది. పవిత్ర జయరాం ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా అది జరిగిన వారంలోపే సీరియల్ నటుడు పవిత్ర జయరాం ప్రియుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. చందు మరణించాడు అన్న వార్త తెలియగానే ఆయన కుటుంబ సభ్యులే కాదు, సీరియల్ ఇండస్ట్రీ కూడా దిగ్భ్రాంతికి గురయ్యింది. చందు కుటుంబ సభ్యులు ఎక్కడున్నా తమ వాడు క్షేమంగా ఉన్నాడనుకున్నామని, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని కన్నీరు మున్నీరవుతున్నారు. పిల్లలను చూసుకో, నేను బతకలేని పవిత్ర జయరాం దగ్గరికి పోతున్నా అని చెప్పాడు. అందరి సమక్షంలో చెప్పాడు. అట్లా పని చేయొద్దు, తప్పదని చెప్పి అందరూ పెద్దలు చెప్పారు. నేను పిరికివని కాదు, అటువంటి పని నేను చేయనని చెప్పాడు. లాస్ట్ నిన్న పొద్దున ఉదయం పోయినా అదే పని చేసి చూపించాడు సార్. ఆయన పవిత్ర జయరాంతో అప్పుడు 5 సంవత్సరాలు సార్. కట్టుకున్న పిల్లల దగ్గరికి వస్తలేడు, అయ్యమ్మ దగ్గరికి వస్తలేడు, తోడబుట్టిన అన్న దగ్గరికి వస్తలేడు, మీరెవరో మేమెవరో అన్నట్టుగా దూరం వెళ్ళిపోయాడు. త్రినైని, రాధమ్మ కూతురు, కార్తీక దీపం 2 సీరియళ్లతో చందు బుల్లితెరకు సుపరిచితమయ్యాడు. చందు సతీమణి శిల్ప సైతం సీరియల్ నటిగానే ఉన్నారు. చందు ఆత్మహత్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు చందు తండ్రి. నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉస్మానియా మార్చురీలో చందు పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పవిత్ర జయరాం చందు జీవితంలోకి రాగానే తమకు దూరమయ్యాడని చందు కుటుంబం చెప్తోంది. నా తమ్ముడు ఒక సోషల్ వర్కర్, నా తమ్ముడు వాడు ఒక ఫుట్బాల్ ప్లేయర్, వాడు అందరికి మోటివేట్ చేస్తూ ఉంటాడు, అందరికి ఒక ఇన్స్పిరేషన్. తమ్ముడికి అన్న ఇన్స్పిరేషన్ ఉండాలి, నేను తమ్ముడు నాకు ఇన్స్పిరేషన్, నా తమ్ముడు నాకు ఇన్స్పిరేషన్. అటువంటి వాడు చనిపోవడం ఇదేం సార్. కానీ మా తమ్ముడు సూసైడ్ చేసుకున్నట్టు కానే కాదు, వాడు మన మైండ్ అటువంటిది కాదు. కానీ అటు చందు చెల్లి శ్రావణి తన అన్నయ్య ధైర్యవంతుడని సూసైడ్ చేసుకుంటాడు అని అనుకోలేదని చెప్పుకొచ్చింది. తన తండ్రి చనిపోయే ముందు రోజు కాల్ చేసి తమ్ముణ్ణి, అక్కని బాగా చూసుకోవాలని, బాగా చదువుకోవాలని చెప్పాడని చందు కూతురు చెప్తోంది. లాస్ట్ మొన్న కాకపోతే మొన్న ఏమని ఫోన్ చేశాడు, ఏం మాట్లాడమ్మా? హలో నాన్న, ఏం చేస్తున్నావు? అమ్మని మంచిగా చూసుకోవాలా, తమ్ముడిని బాగా చూసుకో, బాగా చదివియాలా, బాగా చదువుకో, బాగా చెప్తుండేవాడు. మరోపక్క తన భర్త శాశ్వతంగా దూరమయ్యాడని భార్య శిల్ప రోధిస్తోంది. పవిత్రతో చందు కలిసి ఉన్నా తాను అభ్యంతరం చెప్పలేదంటోంది శిల్ప. ఏదైనా విషయం ఉంటే పిల్లల ద్వారానే చందు చెప్తుండేవాడంటోంది. పవిత్ర మరణించాక చందు తనకు కాల్ చేశాడని, ఇంటికి వచ్చేయమని కూడా అడిగాడని రోధిస్తోంది. చందు ఆత్మహత్య చేసుకుంటాడు అని తాను అస్సలు అనుకోలేదని శిల్ప అన్నారు. జరిగిందేదో జరిగిపోయింది, ఇక్కడికి వచ్చేయి, పిల్లల కోసమైనా ఉండమన్నానని చెప్తోంది శిల్ప. అయ్యింది, జరిగిపోయింది, ఇంకా నేను దాని గురించి డిస్కస్ చెయ్యను, వదిలేసేయి. పిల్లల కోసం నువ్వు ఉండు. నాకు మదర్ లేదు, మా మదర్ పాస్ అవ్వి 5 years అయ్యింది. నాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో. అందుకని వద్దు ప్లీజ్, ఈ పిల్లల కోసం ఉండు అన్నట్టు నేను చెప్పాను. 10 మందిలో చెప్పాను. నేను ఎందుకు చేస్తాను, నేను అంత
నేను చాలా ధైర్యంగా ఉంటా, నేనేం చావను, నేను ఎందుకు చేసుకుంటా, పిల్లలను చూసుకోవాలి కదా అనేసి అని అన్నాడు. కానీ ఆ మాట అన్న వితిన్ 24 hours లోపే ఇది జరిగిపోయింది. ఎన్టీవీతో చందు సోదరుడు, స్నేహితులు, కుటుంబ సభ్యులు తమ ఆవేదనను పంచుకున్నారు. చిన్న స్థాయి నుండి నటుడిగా మారిన చందు ఎంతో పెద్ద నటుడిగా ఎదుగుతాడని అనుకున్నామంటున్నారు. చందు ఎంతో ధైర్యవంతుడు, ఫుట్బాల్ ప్లేయర్ కూడా అని, తమ స్నేహితుడు బిగ్ స్క్రీన్ పై ఎప్పటికైనా హీరోగా కనపడతాడని అనుకున్నామంటున్నారు. ఈ మధ్య చందుతో మాట్లాడితే తమిళంలో హీరోగా ఛాన్స్ రాబోతుందని చెప్పాడంటున్నారు. కానీ ఇంతలోనే ఇలా చనిపోతాడు అని అనుకోలేదని ఆవేదన చెందుతున్నారు. చందు చాలా ధైర్యవంతుడు, సాహస వ్యక్తి. ఎందుకంటే అతని భావజాలం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక సాధారణ నిరుపేద కుటుంబానికి వచ్చిన వ్యక్తి ఈరోజు సీరియల్లో చూస్తుంటే మేమే అనుకుంటాం, అబ్బా మా చందు టీవీలో వస్తున్నాడని చెప్పి. మేము మా కుటుంబ సభ్యులతో పాటు ఎంతో మంది చూసుకొని మురిసిపోతుంటాం. ఏంటంటే అరే చందు టీవీలో వస్తున్నాడు అది ఇది అని చెప్పి చూసుకుంటా మురిసిపోతా ఉన్నాం. లాస్ట్ టైం ఒక 2 months బ్యాక్ నేను మాట్లాడిన చందు అప్రిషియేట్ టు యూ, ఎందుకంటే ఒక టీవీ దాంట్లో కనబడుతున్నాను, ఇంకా ముందుకు వెళ్ళాలి, ధైర్యంగా ఉండాలి అది ఇది. మొత్తం హావభావాలు పంచుకుంది. ఏంటంటే నేను రానున్న రోజులు ఒక సినిమా కూడా తమిళ్ ఏదో యాక్ట్ చేస్తున్నా అది ఇదని చెప్పిండు. దాని తర్వాత ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ అయిందో దాని తర్వాత వివిధ ఛానళ్ళలో రావడం అవన్నీ చూసిన తర్వాత చందుని కాంటాక్ట్ చేద్దామని చాలాసార్లు ట్రై చేసినా కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. రోజు వస్తుంటాడు పోతుంటాడు. మొన్న మా బాబు బాగా లేకుండా మేము బయట పోయినాము, మా వాడికి నడవనికి అయితే లేదని వాడు ఆడదాకా పోయి మళ్ళీ రిటర్న్ వస్తుంటే వాడిని పట్టుకొని ఇంట్లో వదిలిపెట్టి అన్ని తలుపులన్నీ మూసి గేట్ కూడా వేసి వెళ్ళిపోతే నెక్స్ట్ డే నేనే పిలిచి అన్న థ్యాంక్ యూ చందు అంటే, అరే ఏంటంటే ఆంటీ అన్న మా అన్న అని అంటే, కరెక్టే అమ్మ నేను లేకుండే వాడికి బాగలేదు అంటే, అవును ఆంటీ నాకు అర్థమైంది అని అక్కడ కూర్చొని ఉన్నాడంట. చందు కూర్చున్నాడు. చాలా హెల్పింగ్ నేచర్, చాలా మంచి పిల్లోడు. మరోపక్క జీ తెలుగులో ప్రసారమయ్యే త్రినైని సీరియల్తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది పవిత్ర. ఈ సీరియల్లో తిలోత్తమగా తనదైన నటనతో మెప్పించింది. అలాంటి నటి యాక్సిడెంట్లో హఠాన్మరణం చెందడం ఆమె అభిమానులతో పాటు తోటి నటీనటుల్ని కూడా దుఃఖంలో ముంచెత్తింది. అంతలోనే చంద్రకాంత్ కూడా చనిపోవడంతో షాక్ కి కారణమయ్యింది. పవిత్ర మీద పిచ్చి ప్రేమతో ఆమె లేని లోకంలో ఉండలేను అంటూ చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ చంద్రకాంత్ తీసుకున్న నిర్ణయం వల్ల అతడి తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు దిక్కులేని వాళ్లయ్యారు. పవిత్ర కోసం చంద్రకాంత్ చనిపోయాడు. ఇప్పుడు పిల్లల పోషణ భారం, అతడి తల్లిదండ్రుల బాధ్యత శిల్ప మీద పడింది. వారి బాగోగులు ఎవరు చూడాలి, పిల్లల భవిష్యత్ ఏంటి అనేవి పెద్ద సమస్యలుగా మారాయి. ఇలాంటి కష్టకాలంలో ఆమెకు అండగా ఎవరు ఉంటారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక బతికున్నన్నాళ్లు చంద్రకాంత్ పవిత్ర కోసం శిల్పను పట్టించుకోలేదని, ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా బాధలే అనే కామెంట్లు శిల్ప సన్నిహితుల నుండి వినిపిస్తున్నాయి. పెళ్లి, ఆ తర్వాత ప్రేమ, 3 వ్యక్తులు, 2 చావులు, 2 కుటుంబాలు. చనిపోయిన వ్యక్తులతో బాధైతే బతుకున్న వాళ్లకి కళ్ల ముందంతా దుఃఖమే. పవిత్ర జయరాం, చందుల మరణం తర్వాత మిగిలిన విషాదం ఇదే.